మాట్లాడుతున్నాయి టీఆర్ఎస్ వాళ్ళు. మరి భూకుమ్మ కొనాలి అంటున్నారు, రైతులకు డిస్కౌంట్ మీటర్లు అంటున్నారు. మరి మా పార్టీ విషయంలో పార్టీకి సంబంధించిన ల్యాండ్ విషయం మాట్లాడుతున్నారు. మరి మీకు తెలుసు గత 10 సంవత్సరాలల్లా పాలనలో మరి ఏదైతే ఈ ఉచిత విద్యుత్ అనేది గతంలో ముఖ్యమంత్రి 2004లో మొట్టమొదటిసారిగా మా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆ రోజు మేము ఎన్నికల వాగ్దానం చేయడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ఉచిత విద్యుత్ ఇస్తాం, రైతుల మీద ఉన్న బకాయిలు మాఫీ చేస్తామన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన మొత్తం తొలి సంతకము 1200 కోట్ల రూపాయలు రుణమాఫీ వారికి మాఫీ చేయడం జరిగింది. విద్యుత్ బకాయి మాఫీ చేయడం జరిగింది 200 కోట్లు. మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ మీద ప్రవేశపెట్టింది ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. దాని తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ, మీకు తెలుసు ఎన్నికల ముందు బీజేపీ వాళ్ళు డిస్కమ్ అనే పేరు తీసుకురావడం జరిగింది. దాని ద్వారా మీటర్లు పెట్టాలా అన్న ఉద్దేశం మీరు ఈ ఒప్పందం తీసుకుని మీరు ఒక జీవో తీయడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రిగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు. మరి ఆ ఎన్నికలు వస్తున్నాయి, దీనివల్ల నష్టం జరుగుతుంది మా పార్టీకి అని చెప్పి బీజేపీ వాళ్ళు నెట్టడం కోసము, ఇంకొక ప్రతిపక్షం నెట్టడం కోసము దాన్ని ఆపుకొని ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే మరి ఒక డిస్కమ్ అనేది మన బయటకు వచ్చింది. మరి మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి క్లుప్తంగా చెప్పడం జరిగింది, మాకు రైతులకు ఎలాంటి మీటర్లు పెట్టినా పెట్టకున్నా మేము రైతులకు ఉచిత ఇవ్వడం ఉంటుంది. ఒకవేళ ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే మేము వచ్చే ఎన్నికలే పాల్గొనలేము అంటే చేయమని కరెక్ట్గా చెప్పిండు. ఇంకంతా చెప్పిన తర్వాత ఇంకా ప్రతిపక్షాలు మీ ఉనికిని కాపాడడానికి ఎందుకు మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు? మరి మీ గతంలో తెలుసు 10 సంవత్సరాలలో ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, ఎన్ని ప్లాట్లు కబ్జాలు చేస్తున్నారు, ఎన్ని భూములు కబ్జాలు చేస్తున్నారు. మరి అంత చేసిన తర్వాత మీకు తెలుసు స్థానికంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఉన్న చాలా మంది దగ్గర భూములు కొనుగోలు చేసి భయాలు పెట్టి వారికి రీసేల్ చేసుకొని మీరు ల్యాండ్ ఆక్రమించుకున్నారు వాళ్ళు పేమెంట్ చేయకుండా. ఇవన్నీ కూడా ప్రజలు ఆ రోజు ఉన్న మీ ముఖ్యమంత్రి గారికి కాంప్లీట్ గా జరిగింది ఎమ్మెల్యేల గారి మీద. మరి అటువంటి దాన్ని మీరు ఎలాంటి చర్య తీసుకోలేదు. మీరు కబ్జాలు చేసి మీ భూకుంభకోణాలు చేసి మమ్మల్ని భూకుంభకోణాల గురించి మాట్లాడతారా? అది మాట్లాడే అర్హత మీకు లేదు. మీకు తెలుసు మా ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారం రాకముందు మిగులు బడ్జెట్ కింద 14,000 కోట్లు ఇస్తే 8 లక్షల కోట్లు అప్పులు చేసి దాని ద్వారా మీరు ఎన్ని కుంభకోణాలు చేశారు అది ప్రజలంతా గమనిస్తున్నారు. మీరు ప్రతి ఒక్కటి కుంభకోణమే. ఈనాడు గ్రామాల్లో ట్రాక్టర్లు ఇచ్చారు, ట్రాక్టర్లు కూడా కమిషన్లు ఇస్తున్నారు, అది కుంభకోణమే. ఏదైతే పేద ప్రజలకు దళిత బంధం చెప్పారు 10 లక్షలు ఇస్తా చెప్పారు, దాంట్లో కుంభకోణమే. మరి ఆ విధంగా సైకిల్ ఇచ్చారు స్కూళ్ళల్లో, దాంట్లో కుంభకోణాలే. మీరు ప్రతి స్కీమ్ మీద కుంభకోణాలు చేసి మమ్మల్ని కుంభకోణాలు అంటారా? మేము హైడ్రా తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి, హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ లో? మీరు కుంభకోణాలు గతంలో చేసిరు, అక్రమంగా ఆక్యుపై చేశారు కాబట్టి మీకు అక్రమంగా చెరువులు పూడికలకు అక్రమం చేశారు కాబట్టి మేము హైడ్రా సిస్టమ్ తీసుకొచ్చి మీరు ఎక్కడ అక్రమ ఘటనని ఇల్లు తొలగిస్తున్నారు అక్కడ. మరి ఇంత మంచి స్కీమ్ చేస్తుంటే అది చూసి ఓర్వలేక మా కాంగ్రెస్ నాయకులు ఏదో విధంగా మీకు భూ కబ్జాలు కుంభకోణాలు అంటారా? ఇది ఖబర్దార్. మీ టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నా, ఒక్కొక్కటి మీ చరిత్ర బట్టలు ఇప్పేమంటే మీరు రోడ్ల మీద తిరగలేరు. ఒకటే అంటున్నాం, మేము ఎక్కడ కూడా కుంభకోణాలు కబ్జా చేయలేదు. మాము కాంగ్రెస్ పార్టీ, మాకు 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మేము ఏ రోజు కూడా మాకు ఎక్కడ కూడా సొంత బిల్డింగ్ లేవు. మా హైదరాబాద్ గాంధీవాన్ కూడా మాకు ఒక కిరాయి మీద ఉన్నాయి. ఈ రోజు కూడా మీరు 10 సంవత్సరాలు అధికారం రాగానే కేంద్రం హైదరాబాద్ లో బిల్డింగ్ కట్టుకున్నారు, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, ప్రతి జిల్లాలో కట్టుకున్నారు. మీరు మీ జీవో ఒకటి తీసుకొచ్చారు, ఒక జీవో తీసుకొచ్చి ప్రభుత్వ స్థలాల జీవో తీసుకొచ్చి నామల మీద వడ్డీ డబ్బులు కట్టి మీరు తీసుకొని మీరు బిల్డింగ్ కట్టుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకున్న మా కార్యకర్తలు వారి కోరిక మేరకు, ఎందుకంటే 10 సంవత్సరాలు చేసిన టీఆర్ఎస్ ప్రతి ఆఫీసర్ జిల్లా కేంద్ర బిల్డింగ్లు అయినాయి, మనం ఎందుకు కట్టుకోకూడదు అనే ఉద్దేశంతోనే మేము మీరు ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ జీవో ప్రకారమే మేము ల్యాండ్ తీసుకున్నాం తప్ప మేము కొత్త జీవో వచ్చింది ఏం కాదు. అది మేము ఎక్కడ కూడా మార్కెట్ కు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ల్యాండే తీసుకున్నాము. మేము ఈరోజు తీసుకున్నాము, అది సెకండ్ బిట్ తీసుకున్నాము, మొదటి బిట్ కాదు, కమర్షియల్ బిట్ కాదు, అది మేము తీసుకునేది సెకండ్ బిట్. మీరు ఇలా బస్ స్టాండ్ కడతామంటున్నారు, మీరు అప్పుడెప్పుడైనా మరి బస్ స్టాండ్ శాంక్షన్ వచ్చిందా? మీరు డబ్బులు కేటాయించారా? మీరు వర్క్ స్టార్ట్ చేసేదా? మీరు డబ్బు బస్ స్టాండ్ ఛార్జ్ చేసి మేము ప్లాన్ చేసుకుని కడితే అది తప్పు అవుతుంది. మీరు ఎక్కడ కూడా బస్ స్టాండ్ నిధులు ఇవ్వలేదు, బస్ స్టాండ్ శాంక్షన్ తీసుకోలేదు. మేము దానిని మాకు పార్టీకి ఉపయోగపడతానే ఉద్దేశంతోనే అక్కడ ఉన్న 2 ఎకరాలు ఒకటే ఎకరం తీసుకున్నాము. మేము 2 ఎకరాలు కబ్జా చేయలేదు. ఎక్కడ ఉన్నదే 2 ఎకరాలు, ఎక్కడ బస్ స్టాండ్ కడతారు? మరి ఎందుకు అద్భుత ప్రచారాలు చేస్తున్నారు? ప్రజలు మభ్యపెట్టే విధంగా
మీరు దొంగలు దోసు మీరు దోసుకుని మమ్మల్ని అంటారు ఎందుకు? మీరు అడ్డంలో దోసుకొని మీకు తెలుసు ఒక్కొక్కరు చరిత్రలు తీసుకుంటే మీ గతంలో మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎంత, మీ ఎమ్మెల్యే కాకుండా ఎంత ఆస్తులు ఉండే, ఎమ్మెల్యే ఎంత ఆస్తులు అయినాయి, మంత్రులు కాకుండా ఎంత ఉండే, మంత్రులు మీ ఆస్తులు ఎంత ఉన్నాయి, ఒకసారి ప్రజల ముందు వివరిస్తాం. దమ్ముంటారు రండి చర్చిస్తాం ఎక్కడన్నా. మేము ఇంకొకసారి ఖబర్దారు చెప్తున్నా, మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా గురించి కానీ, మా ప్రభుత్వం గురించి కానీ చెడు ప్రచారం చేయకండి. మీకైనా మంచి సూచనలు ఇవ్వండి, మేము స్వీకరిస్తాం. మీరేమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేసామో, మీరు తెచ్చిన అప్పులను పుట్టిన అప్పులు చేసిపోయినారు, సుమారు 8 లక్షల కోట్ల అప్పు చేసినా అని మేము ఇస్తానది ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా ప్రజలకు చేసిన వాగ్దానం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మేము వరంగల్ ఏదైతే డిక్లరేషన్ చేసామో ఆ డిక్లరేషన్ దాంట్లో మొట్టమొదటిసారిగా ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతున్నది. రైతులకు ఏదైతే 2 లక్షల కోట్ల సుమారు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు. అదే విధంగా రైతాంగాల కోసం బోనస్ అన్నం చేయాలి, బోనస్ ఇస్తున్నాము వడ్లకు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు వైట్ రేషన్ కార్డు వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము 200 యూనిట్ల వరకు కూడా రేషన్ దాని ద్వారా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరుగుతున్నది. మామూలు విషయం కాదు. ఒక